చేయాల్సిందిగా కోరుతున్నాను. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పత్రికా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి సీఎం చంద్రబాబు తెలిపిన సూచనలు పాటిస్తూ విజయనగరం పార్లమెంటు అభివృద్ధికి కేంద్రం నుండి సహకారం అందేలా కృషి చేస్తానన్నారు. ఎయిర్పోర్టు జూన్లో ప్రారంభం కాబోతున్న దృశ్య కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మనోహర్ నాయుడు దగ్గర మరల పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, పాసి అప్పలనాయుడు, బంగారు బాబు, విఘ్ను ప్రసాద్ నాయకులు పాల్గొన్నారు. కూడా కన్సల్ట్ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ని సంస్థ కూడా ఏర్పాటు చేయమని మన విద్యాశాఖ మంత్రిని అనుసంధానం చేసి వారిని కూడా కన్సల్ట్ చేయమన్నారు. అది మన భక్తుల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సంగీత కళాశాలకు సంబంధించి వారే అప్పుడు 2014-19 టైంలో వారు అధికారికంగా ప్రకటించి అప్పుడు మనకి ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పూర్వవైభవం రావాలి, మళ్ళీ ఈ తరానికి ఆ కళాశాల వైభవం తెలియాలనే ఆలోచనతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. టూరిజంగా ఎలా డెవలప్ చేయాలి కేంద్ర సహకారంతో అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రస్తావన చేస్తాను. రెండోది కూడా రాజాం వద్దనేది ఆశిద్దామని నేను చెప్తున్నాను. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా మనకు పెండింగ్ కొన్ని ఉన్నాయి, కొన్ని శాంక్షన్ అయ్యి మొన్ననే డిఆర్ఓ మీటింగ్లో కూడా మేము డిఆర్ఎం మీటింగ్లో కూడా కొన్ని విషయాలు చెప్పాం. దానికి డిపిఆర్ కూడా తయారు చేశారు. అవి కూడా కొత్తవి ఏవైతే ఉన్నాయో ఆ లైన్ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అండర్ బ్రిడ్జెస్ కానీ అవన్నీ కూడా మేము ట్రై చేస్తామని చెప్పేసి మీద తెలియజేసుకుంటాం.